కృష్ణమూర్తి పద్ధతిలో ఏదైనా ఒక భావం సూచించే అంశాల యొక్క నాణ్యతని ఆ భావం యొక్క కస్పల్ సబ్లాడ్ ద్వారా పరిశీలిస్తాం. లగ్నము జాతకుడి తనువుని సూచిస్తుంది గనక లగ్న సబ్లాడుని పరిశీలించడం ద్వారా జాతకుడి శారీరక స్థితి, ఆరోగ్యము ఎటువంటి అన్న వాటిని గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా 6వ భావము స్వల్పకాలిక అనారోగ్యములను, 8వ భావము దీర్ఘకాలిక అనారోగ్యములను సూచిస్తాయి గనక 6, 8 భావముల కస్పల్ సబ్లాడ్స్ ను పరిశీలించడం ద్వారా జాతకుడు ఎటువంటి అనారోగ్యముల బారిన పడతాడన్నది తెలుసుకోవచ్చు. ముందుగా లగ్న సబ్లాడుని విశ్లేషిద్దాం. ఈ జాతకంలో శని లగ్న సబ్లాడ్ అయ్యాడు. దేనికి కారకుడు అండి శని? క్రానికల్ డిసీజెస్ కి కారకుడు, రోగ కారకుడు, దీర్ఘకాలిక అనారోగ్యానికి కారకుడు. ఆయన లగ్న సబ్లాడుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన సిగ్నిఫికేషన్స్ చూద్దాం. పొజిషనల్ స్టాటస్ ఉందండి. ఇప్పుడు ఏ గ్రహాలు అయితే పొజిషనల్ స్టాటస్ ఉంటాయో ఆ గ్రహాలు ఏ భావానికి కస్పల్ సబ్లాడ్గా వస్తాయో ఆ భావ ఫలితానికి తప్పకుండా ఇస్తాయి. కాబట్టి ఈయన లగ్నానికి బలమైన సిగ్నిఫికేటర్ అయ్యాడు. అలా అయ్యి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చూడండి, భావచలిత కుండలిలో 6వ భావంలో ఉన్నాడు చూడండి. ఓకేనా? అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ శని అష్టమాధిపతి కూడా అయ్యాడండి చార్ట్. కాబట్టి లగ్న సబ్లాడ్గా వచ్చిన గ్రహము లగ్నాన్ని ఇస్తూ 6, 8 భావాలతో కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? అనారోగ్యాన్ని ఇండికేట్. జాతకుడికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండటానికి అవకాశం ఉంది అని గుర్తించాలి. లగ్న సబ్లాడ్గా వచ్చి ఇప్పుడు ఆయన 6, 8 ఇస్తున్నాడు కనుక 168 వచ్చింది కనుక శని యొక్క దశ అంతర్దశలు జరుగుతున్న సమయంలో లేదా శని సంబంధం కలిగి ఉన్న గ్రహాల యొక్క దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కూడా జాతకుడికి అనారోగ్యాలు రావచ్చు. అలా ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారండి శనికి జాతకంలో? సన్ అండ్ వీనస్. ఓకేనా? సబ్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు కనెక్షన్. రవి కనెక్ట్ అయి ఉన్నాడు, శుక్రుడు కనెక్ట్ అయి ఉన్నాడు. కాబట్టి వీళ్ళ దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కూడా జాతకుడు అనారోగ్యాల బారిన పడతాడు అని తెలుస్తుంది. ఎటువంటి అనారోగ్యాల బారిన పడతాడండి అంటే శని ఏ రాశిలో ఉన్నాడండి? మకర రాశి. ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ చెప్తుంది ఇక్కడ చూద్దాం ఒకసారి. రొమాటిజం, ఆర్థరైటిస్ లాంటి వాటిని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడు రొమాటిజం, ఆర్థరైటిస్ లాంటివి వస్తాయండి? అక్కడ శని ఉన్నప్పుడు వస్తాయి. ఎందుకు? శని రొమాటిజం అండ్ ఆర్థరైటిస్ కి కారకుడు అండి. ఆర్థరైటిస్ అండ్ రొమాటిజాన్ని సూచించే రాశిలోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ శని దశలో లేదా రవి దశలో లేదా శుక్ర దశలో జాతకుడికి రొమాటిజం అండ్ ఆర్థరైటిస్ లాంటివి రావడానికి తప్పకుండా అవకాశం ఉంది అని తెలుస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ దశ ఏం జరుగుతుందో చూద్దాం. 2016 నుంచి శుక్రదశ ప్రారంభమైంది. శుక్రుడు 7, 10 భావాలు కలిపి ఇవేమి డిసీజెస్ ఇవ్వట్లా. బట్ శుక్రుడు పొజిషనల్ స్టాటస్ కలిగి ఉండి అష్టమంతో కనెక్ట్ అయి ఉన్నాడు. అష్టం భావ సబ్లాడు కూడా చూడండి శుక్రుడు. కాబట్టి శుక్ర దశలో కూడా అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. ప్రొవైడెడ్ శుక్రుడికి లగ్న సంబంధం ఉండాలి. లగ్న సంబంధం ఉంటేనే వస్తాయి అనారోగ్యాలు. ఓకేనా? లగ్న సంబంధం ఉందా అని మనం చూస్తే చూడండి, శుక్రుడి యొక్క సబ్లాడ్గా వచ్చిన ఈ శని డైరెక్ట్ గా లగ్నంతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం లగ్న కోరూలర్ ఆయన. శుక్రుడి యొక్క సబ్లాడు లగ్నానికి కోరూలర్. అలా వస్తూ ఈ సబ్లాడు కూడా ఇప్పుడు 6, 8 ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి శుక్రుడి సిగ్నిఫికేషన్ చూసుకోండి. శుక్రుడి సిగ్నిఫికేషన్ 2, 7, 5, 9, 10 ఉంది. ఇక్కడ వరకు మీరు చూస్తే ఎక్కడా అసలు 6, 8 వాళ్ళు రాలేదు కదా అనిపిస్తుంది. కానీ ఈయన పొజిషనల్ స్టాటస్ కలిగి ఉండి అష్టంభావ సబ్లాడ్గా రావడం ఒకటి ఇబ్బందికరం. అలా వచ్చి ఇప్పుడు ఆయన ఏం జరిగింది? పొజిషనల్ స్టాటస్ కలిగిన శని సబ్లో ఉన్నాడు. కాబట్టి 168 సంబంధం డైరెక్ట్ గానే కలిగింది. లగ్న కోరూలర్ సబ్లో ఉంటూ 168 ఇస్తుంది శని. కాబట్టి డెఫినెట్ గా ఈ శుక్రుడి పీరియడ్ లో జాతకుడు ఆర్థరైటిస్ బారిన, రొమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడతాడు అని తెలుస్తుంది. కారణం ఏంటండి? ఇక్కడ ఈ శుక్రుడికి ఎవరి ద్వారా వచ్చింది 16 సంబంధం? కాబట్టి ఈ పొజిషనల్ స్టాటస్ కలిగి ఉన్నాడు శని. కాబట్టి ఈయన ఇంపాక్ట్ ఎక్కువ ఉంది నక్షత్రాధిపతి కన్నా కూడా. కాబట్టి ఇప్పుడు ఈ శని ఎక్కడున్నాడో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ గా ఈయన కన్నా ఇప్పుడు ఈయన ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. కాబట్టి శని ఎక్కడున్నాడో చూసుకో. శని ఎక్కడున్నాడో చూడాలి. మకరంలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ కి కారక రాశిలో ఉన్నాడు, కారక గ్రహం. ఓకేనా? ఈయన తీవ్రమైన రొమటాయిడ్ ఆర్థరైటిస్ తోటి సఫర్ అవుతున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తుంది. లగ్నం ఇట్ సెల్ఫ్ చెప్తుంది అండ్ ప్రస్తుత దశానాథుడికి కూడా దాన్ని చెప్తుంది. దాన్ని స్పష్టంగా చెప్తుంది. ఇక 6వ భావం ఏం చెప్తుంది చూద్దాం. 6వ భావానికి సబ్లాడ్గా ఎవరు వచ్చారు? రాహు. ఈ రాహు ఏమన్నా 681 ఇస్తాడా అన్నది చూద్దాం ఫస్ట్. 6వ భావం సబ్లాడ్గా వచ్చిన రాహు బుధుడి మూలకంగా 6ని ఇస్తున్నాడు చూడండి. బుధుడు 6లో ఉన్నాడు చూడండి. 6, 10. కాబట్టి రాహుకి 6వ భావ సిగ్నిఫికేషన్ వచ్చింది.
కాబట్టి డెఫినెట్ గా రాహువు డిసీజెస్ ఇస్తున్నాడని కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ మరి రాహువుకి తను సంబంధం ఉంటే గానీ అనారోగ్యాలు కాదు. ఎందుకంటే మనకు ఆరోగ్యం ఏం చెప్తుంది? అనారోగ్యాలతో పాటు ఉద్యోగాన్ని చెప్తుంది ఆరోభావము, అదేవిధంగా అప్పులని చెప్తుంది, లిటిగేషన్స్ చెప్తుంది. కాబట్టి ఆరోభావం సూచించే అంశాలలో ఏది ప్రైమరీగా ఇంపాక్ట్ చూపిస్తుంది రాహు అనుకున్నప్పుడు, ఈ రాహుకి లగ్న సంబంధం ఉన్నప్పుడే మనము డిసీజెస్ ఇస్తాడు రాహు తన దశాంతర దశల్లో, లేదా రాహు నక్షత్రంలో ఉన్న గ్రహాల దశాంతర దశలో డిసీజెస్ వస్తాయని గ్రహిస్తాం. లగ్న సంబంధం ఏమైనా ఉందంటారా రాహుకి? రాహు ఎవరితో కలిసి ఉన్నాడు? మూన్తో సార్. ఒక రాశిలో ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ప్రభావానికి లోనవుతాయి కదా రాహుకేతువులు. కాబట్టి రాహు ఎవరితో ఉన్నట్టు కన్సిడర్ చేయాలి, ఎవరితో అసోసియేట్ ఇక్కడ మూన్తో కాబట్టి 112 అన్నట్టుగా వచ్చింది సార్. కాబట్టి 112 కూడా వచ్చినాయి రాహుకి. ఇప్పుడు 112 రావడంతో పాటు తన నక్షత్రాధిపతి ద్వారా 6 ఇస్తుంది రాహు. కాబట్టి ఈ రాహు యొక్క భుక్తి అంతరంలోనూ, అదే విధంగా రాహు నక్షత్రాలలో ఏవైనా గ్రహాలు ఉంటే, కస్పల్ సబ్లాడ్ యొక్క నక్షత్రాలలో ఉన్న గ్రహాలు కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే రాహు ఇప్పుడు 6-112 ఇస్తున్నాడు. కాబట్టి రాహు నక్షత్రాలలో ఏవైనా గ్రహాలు ఉంటే అది కూడా అనారోగ్యాలు ఇస్తాయి. సో ఇప్పుడు ఏం పీరియడ్ రాబోతుందో చూడండి వీరికి. సో రాహు పీరియడ్ లో ఏమైనా రికవరీ ఉంటుందా? క్వశ్చన్ రాహు పీరియడ్ అలా ఉంటుందని. ఇప్పుడు శుక్రుడిలో రాహు రికవరీ ఉంటుందా? ఏమన్నా ఉండదు సార్, ఉండదు. అనారోగ్య తీవ్రత ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటండి? ఇప్పుడు ఆల్రెడీ ఈ దశానాథుడు 16812 ఇస్తున్నాడు. దాంతో పాటు ఇప్పుడు భుక్తినాథుడు కూడా కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. బుధుడు చూడండి 6-11 ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాహు భుక్తిలో నో రికవరీ. తర్వాత 15 ఇస్తున్నాడు కనుక గురువు రికవరీ అని ఇస్తాడు. కాబట్టి ఈ రాహు పీరియడ్ లో రికవరీ కష్టము, గురువు పీరియడ్ వచ్చేంత వరకు కొంచెం సఫర్ అవ్వాల్సి ఉంటుంది అని తెలుస్తుంది. కానీ పంచమాధిపతి దృష్టి ఇప్పుడు లగ్న సబ్లాడుగా వచ్చిన ఈ శని పైన పంచమాధిపతి దృష్టి ఉంది కనుక జాతకుడికి రికవరీ కూడా తప్పగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉంటుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా గురువు పీరియడ్స్ లేదా గురు నక్షత్రంలో ఉన్న గ్రహాల యొక్క పీరియడ్స్ రావాలి. అలా వచ్చినప్పుడు జాతకుడికి రికవరీ. ఈవెన్ ఈ శుక్రుడి పీరియడ్ లో కూడా రికవరీ ఉంటుందండి. ఇప్పుడు కారణం ఏంటంటే శుక్రుడి నక్షత్రాధిపతి 5నిస్తూ సబ్లాడు కూడా 5తో కనెక్ట్ అయి ఉన్నాడు అండి. చూడండి, సబ్లాడు కూడా పంచమంతో కనెక్ట్ అయి ఉన్నాడు 1 and 5 తోటి. సార్ ఒక చిన్న డౌట్ అడగచ్చు సార్? అడగండి. ఒకసారి గ్రహం 6, 8, 12 భావాల కనెక్షన్ వచ్చినప్పుడు ఆ దశ అనేది ఇబ్బంది పెడుతుంది అన్నారు. తర్వాత ఆ దశానాథుడు నక్షత్రాల్లో ఉన్న గ్రహాల దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది అంటారు. అలా వచ్చినప్పుడల్లా ఈ ప్రాబ్లం ఉంటుందా సార్? మీకు క్లియర్ గా అర్థమయ్యాలని నేను చెప్తాను. 6 అనేది డిసీజెస్, అనారోగ్యాలు. 8 అనేది క్రానిక్ ఇల్నెసెస్, ఇల్నెస్, యాక్సిడెంట్స్, ఆపరేషన్స్. జాతకుడికి ఏదైనా ఒక గ్రహం 6ని కానీ 8ని కానీ 12ని కానీ సిగ్నిఫై చేస్తుంది. సిగ్నిఫికేషన్ అంటే మనకి ఏబిసిడి అంటే యుతి దృష్టి. ఏబిసిడి సిగ్నిఫికేషన్ యొక్క యుతి దృష్టి అంటారు. అంటే సింపుల్ లాజిక్ అండి. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది 6-8-12 యొక్క అధిపతి అంటే లార్డ్, హౌస్ లార్డ్. కానీ అధిపతి ఎవరని గుర్తించండి. తర్వాత 6-8-12 యొక్క ఆక్యుపెంట్స్ ఎవరన్నా చూడండి. ఓకేనా? అంటే 6-8-12 భావాలలో ఉన్న గ్రహాలు ఎవరు? వీళ్ళు 6-8-12 తప్పకుండా ఇస్తారు కదా భావాధిపతులు, భావంలో ఉన్న గ్రహం. అవునండి. అదే విధంగా వీళ్ళ నక్షత్రాలు అంటే ఇప్పుడు ఏదైనా గ్రహం, ఫర్ ఎగ్జాంపుల్ 6-8కి సాటర్న్ అధిపతి, మెర్క్యూరీ 6కి ఆక్యుపెంట్. అవునండి. కాబట్టి ఈ శని నక్షత్రాలలో ఏవైనా గ్రహాలు ఉంటే వాళ్ళు కూడా 6-8 ఇస్తారు కదా. శని ఇప్పుడు 6-8 భావాలకు అధిపతి కనుక ఇప్పుడు శని నక్షత్రాలైన పుష్యమిలో గాని, శని నక్షత్రమైన అనురాధాలో గాని, శని నక్షత్రమైన ఉత్తరాభాద్రాలో గాని ఏదైనా గ్రహం ఉంటే, వీటిలో ఏదైనా గ్రహం ఉంటే అవి కూడా ఇప్పుడు తమ నక్షత్రాధిపతి అయిన శని ద్వారా 6-8 ఇస్తాయి. అవునా కదా? కానీ అదే విధంగా బుధుడు ఇప్పుడు 6లో ఉన్నాడు కనుక బుధ నక్షత్రమైన ఆశ్లేషాలో గాని, జ్యేష్ఠలో గాని, బుధ నక్షత్రమైన రేవతిలో గాని ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహం కూడా 6 ఇస్తుంది. అవునా కదా? సో ఇలా భావాధిపతి మరియు భావాధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, ఆక్యుపెంట్ మరియు ఆక్యుపెంట్ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, ఇవి ఏమన్నది ఫస్ట్ గుర్తించండి. కానీ మీకు ఒక చిట్టా వచ్చింది. అయితే వీళ్ళలో ఎవరు రియల్ గా అనారోగ్యాలు ఇస్తారండి అంటే వీళ్ళలో ఎవరు లగ్నంతో కనెక్ట్ అయి ఉన్నారు. ఓకేనా? ఈ పీరియడ్స్ లో మాత్రమే సఫర్ అవుతారు. సో మీరు నోట్ చేసుకోవాల్సింది భావాధిపతి ఎవరు, ఆ భావంలో ఉన్న గ్రహం ఎవరు, 6-8. వీళ్ళ నక్షత్రాలలో ఉన్న గ్రహాలను నోట్ చేసుకో.
ఇవి 6, 8 భావాలకి సిగ్నిఫికేటర్స్ అవుతాయి. ఇలా సిగ్నిఫికేటర్ గా అయిన వాటిలో ఎవరు లగ్నంతో కనెక్ట్ అయినారు, సింపుల్ లాజిక్, ఓకే వాళ్ళే డిసీజ్ ఇస్తారు.